అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. నేడు తెలంగాణలో విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు, తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు అంటే ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు శుక్రవారం సెలవైతే ప్రకటించింది. ఇప్పటికే 3 రోజులు క్రిస్మస్ సందర్భంగా సెలవిచ్చారు. తర్వాత అదనంగా ఈరోజు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం హాస్పిటల్‌లో మృతి చెందినటువంటి చివరి ఫోటో. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తుది శ్వాస విడవడం దురదృష్టకరం. అతని వయసు ప్రస్తుతం అయితే 92 సంవత్సరాలు. నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురై ఆయన ఢిల్లీలో ఎయిమ్స్‌లోకి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స చేశారు. అయితే కొద్దిసేపటికే మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడచడం జరిగింది. దీనికి సంతాప సూచకంగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ అయితే శుక్రవారం రోజు పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు అయితే సెలవైతే ప్రకటించింది. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి గురువారం రాత్రి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇక్కడ ఇవి మన్మోహన్ సింగ్ గారి పాత ఫోటోలు. మన్మోహన్ సింగ్ గారు చాలా రాజనీతిజ్ఞుడు, భారత ప్రధానిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా చెప్పుకోవచ్చు. వారి మరణానికి అందరం కూడా సంతాపం తెలియాల్సిన అవసరం ఉంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ శుక్రవారం రోజు సెలవు అయితే ప్రకటించింది. వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.